ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే ఒక విత్తనము నుండి ఒక బ్రతుకు ఏం చెప్తుందంటే విస్తారమైనటువంటి లైఫ్ ఉందని చెప్పేస్తుంది 100%. ఇదంతా వాస్తవము. బైబిల్ చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కూడా అవే. ఇందులో ఎటువంటి సందేహపూర్వకమైనటువంటి సమాధానం లేదు. కింద వెళ్ళేసరికి అదే చెప్తాడు. అయితే మృతులు ఎలాగో లేతురు, చనిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఎవరైనా సందేహం వస్తుందండి ఇది? మన బంధువులు ఏమైనా చనిపోయారు అనుకుందాం కాసేపు, ఏం చేస్తామంటే అందరిని పిలిపిస్తాం. కానీ మనం ఆలోచించేది ఏంటంటే పాతి పెట్టేసి చాలు అనుకుంటాం. అంతవరకే మనం ఆలోచిస్తున్నాం, మన జ్ఞానం అంతవరకు వెళ్ళింది. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మృతులు ఎలాగో లెగుస్తారు, అంటే చనిపోయిన వాళ్ళు ఎలాగ లెగుస్తారు అని వెంటనే రెండో ప్రశ్న వచ్చింది. మళ్ళీ వారు ఎలాంటి శరీరంతో వస్తారు, లెగిస్తే ఎలాంటి శరీరంతో వస్తారు? అయితే ఓ అవివేకి, నీ విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. అంటే మనం విత్తేటువంటి ప్రతి విత్తనం ఏం చేయబడుతుందండి? చనిపోయి బ్రతుకుతుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అది మన కళ్ళ ముందు జరిగేది. కింద వెళ్ళేసరికి ఏమంటాడంటే నీ విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజని విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరం విత్తట్లేదు. ఇక్కడ ఉన్న చెట్లనే శరీరాలు విత్తామండి మనం? లేదు కదా, వట్టి గింజని విత్తాము. విత్తి ఉన్న విత్తనాలు అయితే, విత్తనం అయితే ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ మనం విత్తినవి కావే. దేవుడు దానికి శరీరం ఇచ్చాడు, దేవుడు దానికి నిర్మాణం చేశాడు. కింద వెళ్ళేసరికి మన ఆత్మీయ జీవితంలో చెప్పాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఒక లైఫ్ ఉంది. ఇక్కడితోనే ఈ లైఫ్ కాదు, ఖచ్చితంగా మరణించిన తర్వాత కూడా ఒక లైఫ్ ఉంది. ఈ శరీరానికి మనకు నడిపించిన ఆత్మ కూడా జీవితం ఉంది. అదే చెబితే యేసుక్రీస్తు వారు 15:20 ఇలా అన్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో, చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంటే చనిపోయిన తర్వాత 3వ దినం తిరిగి లేచాడు. మనుషుల ద్వారానే మరణము వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఎందుకు అంగీకరించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందుకు మనం స్వీకరించాలంటే ఒకే ఒక కారణం అండి, ఇక్కడ లైఫ్ కంటే అక్కడ ఉన్న లైఫ్ని ఎక్కువ ఉంది కాబట్టి యేసుక్రీస్తు అదే చెప్పారు.